హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు నేను పిఎం విశ్వకర్మ యోజన పథకం గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. ఇది చేతి వృత్తిదారులకు అంటే కుల వృత్తుల వారికి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే ఈ పథకం తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ ద్వారా సొంతంగా వ్యాపారం చేసుకునేవారు లేదా వాళ్ళ కుల వృత్తుల్ని అభివృద్ధి చేసుకునే వారికి కేవలము 5% వడ్డీతో అంటే 100 రూపాయలకి 40 పైసలు మాత్రమే వడ్డీతో మీరు 3 లక్షల వరకు బ్యాంకులో రుణం పొందొచ్చు ఈ స్కీమ్ ద్వారా. అయితే దీనికి గల అర్హతలు ఏమిటి అంటే, ఫస్ట్ చూసుకుంటే ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు మాత్రమే అర్హులు. రెండవది ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండి ఉండాలి. మూడవది గత 5 ఏళ్లలో ఎలాంటి రుణాలు కూడా తీసుకోకూడదు. నాలుగవది ఈ పథకానికి ఫ్యామిలీలో ఒక్కరు మాత్రమే అర్హులు. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఆ కుటుంబం ఈ పథకానికి అనర్హులుగా చెప్పొచ్చు. అయితే ఏ చేతి వృత్తిదారులు ఎవరు అంటే, ఈ కుల వృత్తులు మనకి కొన్ని కులాలు ఇచ్చారు, ఆ వృత్తుల వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అందులో వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మరి, ఇనుప పరికరాలు తయారు చేసేవారు, ఇంటి తాళాల తయారీదారులు, స్వర్ణకారులు, కుమ్మరి అంటే కుండలు తయారు చేసేవారు, విగ్రహాల తయారీదారులు, చర్మకారులు అంటే చెప్పులు తయారు చేసేవారు, తాపీ పని చేసేవారు, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేప వలల తయారీదారులు, నారతాలు తయారు చేసేవారు మాత్రమే, ఈ కుల వృత్తుల వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కోసం అప్లై చేసుకున్న తర్వాత అర్హత, చేతి వృత్తుల్లో నైపుణ్యం గురించి వారికి 15 రోజులు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ శిక్షణా సమయంలో కూడా వాళ్ళకి రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం విశ్వకర్మ ఐడి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ కుల వృత్తుల కార్మికులకు పనిముట్లు కొనుగోలు చేసేందుకు కూడా ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా 17,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందజేస్తారు. అయితే ఈ పథకానికి అప్లై చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చి ఆధార్ కార్డు ఉండాలి, సెకండ్ రేషన్ కార్డు, థర్డ్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోర్త్ వన్ వచ్చి బ్యాంక్ పాస్బుక్. అయితే లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే గ్రామ పంచాయతీ లేదా యూఎల్బి స్థాయిలో ధృవీకరిస్తారు. ఆ తర్వాత జిల్లా అమలు కమిటీకి దాన్ని సిఫార్సు చేయడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ చివరగా స్క్రీనింగ్ కమిటీ అనేది దీన్ని ఆమోదిస్తుంది. అలా ఎంపికైన లబ్ధిదారులకి తొలి విడతలో ముందు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 1,00,000 రూపాయలు చెల్లించిన తర్వాత మాత్రమే మిగతా 2 లక్షల లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా ఈ పిఎం విశ్వకర్మ యోజన గురించి సందేహాలు ఉంటే మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ చూపిస్తాము. ఆ నెంబర్ కాల్ చేసి మీరు అన్ని వివరాలు కూడా కనుక్కోవచ్చు. అదేంటంటే 1800267777 కి మీరు కాల్ చేయొచ్చు. లేదు అంటే pm-viశ్వకర్మ@dcmsme.gov.in కి కూడా మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు. ఇంకా అఫీషియల్ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేసి ఇంకా కనుక్కోవచ్చు. అదేంటంటే అఫీషియల్ వెబ్సైట్ అది కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాం. https://pmvishwakarma.gov.in లోకి లాగిన్ అయ్యి మీరు అన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మెయిన్ గా ఇది అప్లై చేయడానికి మీరు మీ సేవల్లో అప్లై చేయొచ్చు. లేదంటే సిఎస్సి సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్ లో ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకానికి మీరు అప్లై చేయొచ్చు. కావున మనం ఇంకా ఏ లోను పొందాలన్నా కూడా మీరు వడ్డీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 12%, 11% అంటే దగ్గర మీకు 100కి రూపాయి వడ్డీ లేదా రూపాయిన్నర, 2 రూపాయల వడ్డీ మనం తీసుకున్నాం. కేవలము 100కి 40 పైసలు మాత్రమే వడ్డీకి చేతివృత్తిదారుల యొక్క ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగించుకొని ఫైనాన్షియల్ గా వారు ముందుకి వెళ్ళొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి కుల వృత్తుల వారికి షేర్ చేయండి. మరిన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చేయడానికి మీ సపోర్ట్ అండ్ లవ్ కావాలి. అది కూడా ఎలా కావాలంటే విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.